అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. ఇవాళ క్యాండిడ్ ఫన్నీగా మారబోతోందేమో అని నాకు ఒక డౌట్ పడుతోందనమాట. కారణం ఏంటంటే ఇవాళ మన గెస్ట్ అలాంటి వారు ఒకరేమో బుల్లితెర మెగాస్టార్ అనే ఒక పెద్ద పేరుని మూటగట్టుకున్నారు తన సుదీర్ఘమైన ప్రస్థానంలో. ఆ తర్వాత వెండితెరపై కూడా వెలుగులాగా వెలిగారు. ఇప్పుడు ఈ బుల్లితెర మెగాస్టార్ గారి బుల్లితెర బుల్లిస్టార్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవడానికి సిద్ధమవుతున్నారు. ఆయన పేరే రామ్ నగర్ బన్నీ. ఇన్ఫ్యాక్ట్ ఈ బన్నీ గారు రామ్ నగర్లో ఏం చేశారు, ఈ సినిమా తాలూకు విశేషాలన్నీ తెలుసుకోబోతున్నాం. కానీ అన్నిటికంటే ట్విస్ట్ ఏంటంటే బన్నీ ఇంకా రాలేదు స్టూడియోకి, వాళ్ళ డాడీ మాత్రం వచ్చారు. ప్రభాకర్ గారు నమస్కారం. నమస్తే మేడం. నాకు తెలిసి బన్నీ అంటే కన్నడలో రమ్మని కదా అర్థం. బన్నీ బన్నీ బరోదిల్లా అంటే బర్లే బన్నీ బన్నీ పిలిచాము, వస్తున్నాడు రామ్నగర్ బన్నీ. సో నేను అటు చూసి మాట్లాడినా మిమ్మల్ని చూసి మాట్లాడినా? మీరు ఎక్కడ చూసి మాట్లాడినా నేను మిమ్మల్ని చూసి మాట్లాడతాను, ఎందుకంటే మిమ్మల్ని చూడడం నాకు ఇష్టం. ఓ మై గాడ్, నోట్ చేసుకోండి మా డైరీలో. యాంకర్ అండ్ ఎంటర్టైనర్ అండ్ బాగుంటాయి మీవన్నీ కూడా, యాంకరింగ్ అండ్ లవ్ ఇట్. ఫస్ట్ టైం మీతో నేను ఈ 30 years లో ఫస్ట్ టైం వీఆర్ ఒక ఇంటర్వ్యూలో చేస్తున్నాం మనం. అవును, అండ్ మీరు చాలా చేశారు, మేము చేసాం, చాలా చోట్ల కలిసాం. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆల్సో ఆనర్డ్ దట్ యూర్ హియర్ టుడే. కానీ మీరు అడిగిన క్వశ్చన్ కి మీరు నన్ను కనుక్కోలేరు. నేను మీరు అక్కడ చూసినా ఇక్కడ చూసినా నేను ఎక్కడ చూస్తున్నాను మీకు తెలియదు యాక్చువల్లీ. కరెక్ట్ అదే. అండ్ ఆల్సో ఇన్ఫాక్ట్ నేను అడగబోయాను, బాగా ఎండ మండిపోతుంది కదా స్టూడియోలో, కళ్ళజోడు పెట్టుకొచ్చారని. యాక్చువల్గా ఇది ఐ సర్జరీ అయింది. అయ్యో నో పర్వాలేదు. ఇది రెటినా డిటాచ్ అని, ఇట్స్ సివియర్ సర్జరీ. అందరూ లేజర్స్ చేయించుకుంటారు చిన్న చిన్న, ఇది మేజర్ సర్జరీ. అమ్మో, అంటే చూపు పోతుంది. అది హెరిడిటరీతో వస్తుంది. మా డాడీకి జరిగింది అది 37లో, నాకు 50లో జరిగింది. అప్పుడు ఆపరేషన్ లేకపోవడం వల్ల డాడీ ఒకటే ఐ తోటి 84 years మేనేజ్ చేశాడు. నాకు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిందండి. లోపల ఆయిల్ ఉంది అండ్ మళ్ళీ ఆపరేషన్ చేస్తే తీసేస్తారు అటాచ్ అయిపోయిన తర్వాత. సో 1.5 month అయింది కాబట్టి అటాచ్ అయిపోయింది సూపర్గా. ఆయిల్ తీసేస్తే ఫుల్ విజన్ వస్తుంది. ఈలోపు ఇన్ఫెక్షన్ అవ్వకూడదంటే స్పెట్స్ పెట్టుకుంటూ ఉండాలి, అయితే ఏదైనా దుమ్ము లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది. అయినా కూడా నేను మధ్య మధ్యలో తీయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా తీయాలి. మన ఇంటర్వ్యూ మీ అనుమతితో 2 జోకులు వేయచ్చాయి ఐ మీద. మీరు మేజర్ సర్జరీ అన్నారు, మీరు ఆర్మీలో ఉన్నారండి? లేదండి, అందరూ లేజర్ సర్జరీలు చేస్తారు ఐకి, నేను మేజర్ సర్జరీ. బట్ ఆర్మీకి నేను ట్రైన్ అయ్యానండి 1 month. నేను నా ఫ్రెండ్ 10th అయిపోగానే ట్రైన్ అయిపోయాము. తర్వాత మా మమ్మీ నన్ను పంపించలేదు. 5 కొడుకులు ఉన్నా, ఒకడే కొడుకున్నా వాళ్ళమ్మ పంపించిందండి. అది రిటైర్ కూడా అయిపోయాడు, గవర్నమెంట్ స్థలం తీసుకున్నాడు, ఖమ్మంలో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. కానీ నేను ఇది వదలక ఆర్మీ వదిలేస్తే అంటే డిపార్ట్మెంట్లోకి వెళ్ళానండి హోంగార్డ్గా. 4 years చేశాను, 2 years కానిస్టేబుల్ చేశాను, ఖమ్మంలో వర్క్ చేశాను, నక్సలైట్ డ్యూటీలు చేశాను, ట్రాఫిక్ చేశాను, అన్నీ చేశాను. ఇక్కడికి వచ్చి యాక్టర్ అయ్యాక రిజైన్ చేశానండి. ఇది ఎక్కడి నుంచో వెళ్ళింది, ఎక్కడో అలా. అవును, మీరు మేజర్ అన్నారు. సో మిలిటరీలోకి వెళ్ళలేదు, మేజర్ అవ్వలేదు, బట్ 1 month మిలిటరీ ట్రైనింగ్ చేశాను నేను. అది మీరు నిజంగానే మేజర్ కాబట్టి మేజర్ సర్జరీ ఇష్టం అండి. అప్పుడు మేము ఆగ్రహం అని ఒక సినిమా చూసి ఇమ్మీడియట్ గా మేము అప్లై చేసాం రైల్వే స్టేషన్ దగ్గర. అంటే బాగా అనిపించింది అది. వాడు వెళ్ళాడు, వాడు మంచిగా 35 years రిటైర్ అయిపోయాడు హ్యాపీగా. మంచి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు, ఇది జూట్ ఫ్యాక్టరీ. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఆ స్థలంలో. ఈజ్ మై ఫ్రెండ్ నరసింహరావు అని నా క్లాస్మేట్. మీరు మాత్రం తెర మీదకి వచ్చి సచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అండి, మీరు అన్నట్టుగా మేజర్ చేయొచ్చు, పోలీస్ చేయొచ్చు, అన్ని చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను పోలీస్ చేసిన సినిమాలు ఎక్కువ హిట్. ఆపరేషన్ దుర్యోధన కానీ, మైసమ్మ ఐపీఎస్ కానీ, అవి కానీ. టీవీలో అంటారా, నేను చెయ్యని క్యారెక్టరే లేదు. అందుకే ఆ పెద్దవాళ్ళు అలాంటి బిరుదులు అయ్యి ఇచ్చారనమాట. అది పెద్ద బిరుదు. అండ్ యాక్చువల్లీ అంటే చూసే వాళ్ళకి కొంచెం ఒకలాగా మీ కొలీగ్స్కి, మీ సమకాలీకులకి అనిపించవచ్చు కదా న్యాచురల్లీ. బట్ యాక్చువల్లీ యువర్, నిజం చెప్పాలంటేనండి, ఒక టైంలో యువర్ సెన్సేషన్ టీవీ పరిధిలో చెప్తున్నాను. కేవలం నేను యాంకరింగ్ చేశానండి, సూపర్ డూపర్ హిట్, టాప్ 1 రేటింగ్. యాక్టింగ్ చేశానండి, ఒకేసారి 5 serials వస్తుండేవి ఒకే ఛానల్లో. 5 గెటప్స్ విడివిడిగా ఉండేవి. నేను యాంకరింగ్ చేస్తూ ఈ 5 గెటప్లు ఒకే ఎపిసోడ్లో వచ్చింది చేశాను నేను. నా 5గురు కూడా నా ఎదురుగా నాతోనే ఆడినట్టుగా నేనేనండి అప్పట్లో చేశాను. సో ఇన్ని చేశాను, యాంకరింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్, రైటింగ్ అన్ని చేశాను. ఇవన్నీ చేస్తూ ఒక అవార్డు ఫంక్షన్ ఫస్ట్ టైం తెలుగులో మేము కండక్ట్ చేసినప్పుడు గెస్ట్లుగా వచ్చారు పరచూరు గోపాలకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ. ఆ స్టేజ్ పైన నేను ఒక పక్కన సుమా, నేను యాంకరింగ్ చేస్తున్నాము, మళ్ళీ డాన్స్ చేస్తున్నాను. సీరియల్ అవార్డ్స్ తీసుకుంటున్నాను. సీరియల్ వాళ్ళతో ఏమైనా యాక్టింగ్ చేయాలన్నప్పుడు, స్కిట్ చేయాలన్నప్పుడు మెయిన్ స్కిట్ నేను చేస్తున్నాను. ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రసంగంలో, ఇన్ని చేస్తున్నావు, అసలు ఏమి ఎనర్జీ, ఎంత బాగా చేస్తున్నావు అని, నువ్వు బుల్లితెర మెగాస్టార్ అన్నారండి. అన్న తర్వాత దాన్ని కొంతమంది ఫార్వర్డ్ చేశారు. ఐ నెవర్ క్యారీడ్ ఇట్. నా మీద నేను ఎప్పుడు వేసుకోలేదు అది. నేనున్నాను అంటే దాంట్లో టెక్నీషియన్గా నేను ఆ పేరు వేయనివ్వను, ప్రభాకర్ అనే వేయిస్తాను. కానీ వేరే ప్రొడక్షన్ వాళ్ళు అది వేసేస్తారు బుల్లితెర మెగాస్టార్ అని. ఫస్ట్ జీ తెలుగు వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ ముమైత్ ఖాన్ పోటా పోటీగా కొట్టుకున్న జగడం అనేసారండి.
మన 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 ఇన్వాల్వ్మెంటే లేదు అందులో. అది నేను లోకల్ టీవీలో చేసినప్పుడు బుల్లితెర మెగాస్టార్ అని వేయలేదు వాళ్ళు, ప్రభాకర్ అండ్ ఇదనే వేశారు స్వప్నదత్ గారు. అది జీకి వచ్చినప్పుడు వాళ్ళు అలా వేశారు ప్రోమో, అలా వెళ్ళింది. నేను నటించిన సీరియల్స్లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలా వెళ్ళింది తప్ప ఐ నెవర్ క్యారీడ్ ఇట్. అండ్ నా పిల్లలు నిజంగానే నేను మెగాస్టార్ అనుకుంటారు. నేను ఎందుకు వద్దని చెప్పాలి, మళ్ళీ ఫీల్ అవుతారు. పిల్లలకి ఎప్పుడు డాడీ అంతే కదండి, వాళ్ళకి ఎప్పుడు హీరోలా ఉండాలి కాబట్టి ఓకే నాన్న, బట్ అవి మనకి మనకేం తిండి పెట్టవు, దానివల్ల ప్రౌడ్ కూడా ఏమి ఉండదు మనకి, అదొక టెన్షన్ మనకి. మెగాస్టార్ అన్న తర్వాత నేను సరదాగా ఎక్కడన్నా కనపడం కూడా ప్లేస్లో కనపడితే తప్పు అయిపోతుంది. నేను జస్ట్ నా కష్టం నేను పడతాను అంతే. నువ్వు ప్రభాకర్ అంటే బాగును, ఆడు ఈటీవీ ప్రభాకర్ అన్నా ఈటీవీ ప్రభాకర్నే, ప్రభాకర్ అంటే ప్రభాకర్, యాహూ ప్రభాకర్ అంటే ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్ అంటే బుల్లితెర, కొంతమంది బుల్లితెర సూపర్ స్టార్ అంటారు. ఎవరి నోటికి వచ్చేది ఆడు అంటాడు. ఓకే, నేనేంటి, నేను ఆమె వర్కర్, ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడతానని నా మనసులో ఉంటుందండి. అదే తప్ప నన్నే కాదు, టీవీలో 2-3 అంటారు బుల్లితెర మెగాస్టార్ అని. మెగాస్టార్ అంటే ఒకటే ఉండాలి మరి. ఈ లెక్కన 2-3 ఉన్నారంటే జనాలు ఎవరిని ఫీల్ అయితే వాళ్ళని అంటారు. సినిమాలో ఒక్కడే ఉంటాడు మెగాస్టార్, సినిమా స్టార్. అది ఒక్క మెగాస్టార్ కి మీరు ఇప్పటికీ అని అడుగుతున్నాను. ఆయన 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 నాకు ఎప్పుడైనా కలిసినప్పుడు దాని గురించి మాట్లాడలేదు. గీతార్ట్స్లో నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు కనపడ్డారండి. నమస్తే సార్, ఏంటి ఇక్కడేం చేస్తున్నారు? సినిమా డైరెక్ట్ చేస్తుంది సార్ మన గీతార్ట్స్లో. టీవీలో సక్సెస్ అయ్యావు, సినిమాలో కూడా అవ్వు, సూపర్ కొట్టన్నాడు అంతే. నేను ఎక్కువ కాలంలో ఎప్పుడు మాట్లాడండి హాయ్ అంటే మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు. అంతే కదా, వాళ్ళని ఆల్రెడీ 100 మంది చుట్టుముడుతుంటారు ఫోటోలని, సార్ నేనని. మనం అసలు దూరంగా నిలబడతాం కంఫర్ట్గా, అలవాటు అట్లా ఫస్ట్ నుంచి ఇంతవరకు. ఇప్పుడు చాలా మందికి మీ గురించి తెలుసు ప్రభాకర్ గారు, బికాజ్ యువర్ ఫెమిలియర్ ఫేస్ అండ్ యువర్ పబ్లిక్ పర్సనాలిటీ. కానీ ఇప్పుడు ఈ చెప్పిన మిలిటరీ విశేషాలు ఎంతమందికి తెలుసా నాకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది. ఏదో ఒక ఇంటర్వ్యూలో నా బయోగ్రఫీ లాగా చేసిన దాంట్లో కొంత చెప్పానండి. అప్పుడు నేను ఐడి కార్డు కూడా చూపించాను, మిలిటరీ ఐడి కార్డ్, పోలీస్ మేజర్ పోలీస్ ఐడి కోచింగ్. అది 1 మంత్ ఏంటంటే ఫస్ట్ సెలక్షన్ చేశాక 1 మంత్ ట్రైల్ ఉంటుంది, దాన్ని తట్టుకుంటేనే మెయిన్ ట్రైనింగ్కి వెళ్తాం. అది నేను చేశాను. దాని తర్వాత మా అమ్మగారు సూట్ కేసెస్ వేసి నేను వదిలిపెట్టిన అన్నారు. సరే ఉండిపోయాను. అలా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టారు అంతే. రాత ఎటుంటే అయితే మనం అనుకుని జరగదు అక్కడ ఇలాంటి షూటింగ్, అదే ఆ షూటింగ్ ఈ షూటింగ్ మొదలు పెట్టారు. నేను షూట్ చేద్దాం అనుకుంటే నన్నే షూట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. సో